బైబిల్ గ్రంథంలోంచి తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక. తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. చాలాసార్లు ఇదే వచనం చదివించి మీకు దేవుని వాక్యాన్ని అందించాను. మరొకసారి అదే వచనంలో నుంచి ఇంకొక సందేశాన్ని మనం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. మళ్ళీ చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఒక కీలకమైన విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకొని ముగించుకుందాం. ఇది మీకు తెలియజేయాలి, మిమ్మల్ని ఈ విషయంలో ప్రోత్సహించాలని ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అనే మాట చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన కార్యకలాపాలను పక్కన పెట్టేసి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటే, నిన్ను ఇంకెవరో సాధన చేయరు, నిన్ను ఇంకెవరో సానబెట్టరు, నీకు నువ్వే అనే మాటని రౌండ్ చేసుకోండి. అది ప్రతి విశ్వాసికి, సేవకుడికి, అందరికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట అది. ఇప్పుడు ఆదివారం, శుక్రవారం మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు, మా మధ్యలో ఉన్నప్పుడు నేను అందించే మాటలు కొంత నిన్ను రేపుతాయి, కొంత నీకు సానబెడతాయి లేదా సాధన చేపిస్తాయి. కూటమి అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇక నువ్వు స్వేచ్ఛ జీవితంలో ఉంటావు. అక్కడ నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, అన్నీ పక్కన పెట్టి సినిమా చూడవచ్చు, లేకపోతే పనికిమాలిన ముచ్చట్లలో నువ్వు బిజీ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. మీరు ఎట్లా పెడితే అట్లా తిరిగితే నేను ఊరుకోను. కళ్ళకుండా కూర్చోండమ్మా అంటాను. అలాగే మీరు వాక్యం వినకపోయినా ఊరుకోను, చక్కగా దేవుని వాక్యం వినాలి అని గద్దిస్తాను. మీరు ప్రార్థనలో దేవునితో కలుసుకోపోయినా ఊరుకోను, ప్రార్థన చేయండి అని మిమ్మల్ని ప్రార్థనకి రేపుతాను, ఆరాధన రేపుతాను, వాక్యం వినటానికి రేపుతాను, వాక్యం చదవటానికి రేపుతాను. మిమ్మల్ని ఎట్లా పెడితే అట్లా ఉండను. ఏది ఇక్కడ నేను ఉన్నాను కనుక మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. కానీ ఈ కూటమి అయిపోయి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నేను ఉన్నాను కదా మీకు దగ్గరలో, అప్పుడు మీకు మీరే, అప్పుడు ఎవరు ఇంకా? అవునా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, అలాగే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, ఆ సమయం అప్పుడు మాత్రమే నేను అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తాను, కానీ ఆ తర్వాత నేను మీకు అందను. మరి ఆ తర్వాత ఎవరు మీకు అంటే, పౌలు మహనీయుడు చెప్తున్నాడు, నీకు నీవే, నీకు నీవే. ఎందుకంటే అన్ని వేళలా ఇతరులు నీతో ఉండరు, కానీ ఎనీ టైం నీతో ఉండేది నువ్వే. రెండవది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. తర్వాత నీతో ఉండేది ఎవరంటే నువ్వే. కాబట్టి అపవిత్రమైనటువంటి పనికిమాలిన కార్యాల్లో ఉన్నా నువ్వే, వాటిని విసర్జించి దేవభక్తి సాధన చేసుకునే విషయంలో బిజీ అయినా నువ్వే. అలాగా తమను తాము భక్తి విషయంలో రేపుకునేవారు, ప్రోత్సహించుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరంగా ఉంటారు దేవుళ్ళో. ఎవరి స్నేహం ఉన్నా లేకపోయినా, ఆత్మీయుల సహవాసం ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, తమ భక్తిని, తమ విశ్వాసాన్ని, తమ ఆత్మీయతని తాము ప్రోత్సహించుకుంటూ ఉంటారు, భద్రం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి కొన్ని సంగతులు వింటారు కదా, ఆ విన్న విషయాలు గుండెల్లో పెట్టుకొని, మరి అన్నయ్య ఎల్లవేళ మనతో ఉండడు, ఎనీ టైం అన్న మనతో ఉండడు, కొన్ని సందర్భాల్లో మాత్రమే అన్న మనకు కలుస్తాడు. కానీ ఎనీ టైం మనతో ఉండేది పరిశుద్ధాత్ముడు. తర్వాత నాకు నేనే,
కాబట్టి అన్న అందినా అందకపోయినా, ఆత్మీయులైనటువంటి సోదరీ సోదరులు అందినా అందకపోయినా, నా భక్తి జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని, నా పరిశుద్ధ జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, నాకు నేనే సాధన చేసుకోవాలి అనే పాఠాన్ని ఈ ఒక్క మాటలో, ఫస్ట్ మాటలో మనం నేర్చుకోవచ్చు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు. పెన్ను ఉంటే ఆ ఒక్కదాన్ని రౌండ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాయింట్ను రాసుకోవచ్చు. నేను చెప్తున్నప్పుడే దాన్ని మనం నోట్ చేసుకోవచ్చు. దేవభక్తి విషయంలో సాధకులు ఎవరున్నారు? నీకు నువ్వే, నాకు నేనే. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో కొన్ని మాటలు వింటున్నాం, ఆ విన్న మాటలు గుండెల్లో పెట్టుకుంటున్నాం, పోయి 6 రోజులు లోకం జీవితంలో వాటిని కలిగి బ్రతుకుతున్నాం. అలాగ మీరు లైన్లో ఉన్నారు కాబట్టే ఇంతవరకు విశ్వాసంలో నిలిచి ఉన్నారు. అంటే దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకుంటున్నారు. ఇంకా అవకాశం ఉంటే నీ బయట జీవితంలో భక్తిలో నుంచి నిన్ను వెనక్కి లాగేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, కానీ భక్తికి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, తక్కువ. అర్థమైందా? ఈ కూటం దాటి అవతలికి వెళ్ళామంటే, కూటం అయిపోయి అవతలికి వెళ్ళామంటే, ఇక నీకు తోడయ్యే వాళ్ళందరూ కూడా ఆత్మీయత నుంచి, భక్తి నుంచి, దేవుని సహవాసం నుంచి వెనక్కి లాగే వాళ్ళే తప్ప నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. అలాంటి వ్యతిరేక వాతావరణంలో సైతం నువ్వు భక్తి సాధన చేసావు కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఆ లైవ్లో, జూమ్లోకి వచ్చిన వాళ్ళు, లైవ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు. పాపం ఎక్కడున్నప్పటికీ, వేరే దేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ భక్తి సాధన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆత్మీయ సాధనను వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి టైం రాగానే ధన్వాన్ అందుబాటులోకి వచ్చేసి వాళ్ళు వాక్యానికి అందుబాటులోకి వస్తున్నారు, ఆరాధనలు ఏకీభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఎలాంటి వాతావరణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, అనేక మంది భక్తి విషయంలో నన్ను వెనక్కి లాగుతున్నా నేను మెళకువగలిగి దేవుని మార్గంలో ముందుకు సాగిపోవున్నట్లు దేవభక్తి విషయంలో నాకు నేనే సాధకం చేసుకోవాలనే ఆ గ్రహింపు వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ లైన్లో ఉన్నారు, మీరు కూడా వచ్చి కూర్చున్నారు. నాకు ఈ విషయంలో మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నా. అంటే లైన్లో ఉన్నారు, అందుకు దేవునికి స్తోత్రం. అలాగా మీ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఇలాగనే మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే ఆ దినం వచ్చేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మన భక్తిని, ఆత్మీయతను, విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. రాబోతున్న రోజులు ఎలాంటివంటే, ఏర్పరచబడ్డ వారిని సైతం మోసగించేటువంటి శక్తులు బయలుదేరుతున్నాయి. ఏర్పరచబడ్డ వారిని సైతం మోసం చేసి దేవుని మార్గంలో నుంచి వేరే మార్గాల వైపు తిప్పేటువంటివి తయారవుతున్నాయి. వాటిల్లో పడకుండా మీ భక్తిని, ఆత్మీయతని, విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోండి. యేసు మరణ, పునరుద్ధాన విషయాలను గుర్తుపెట్టుకోండి. యేసు శిలువ, మరణ, పునరుద్ధానములు మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు అది మాత్రం విస్మరించొద్దు. మన పునాదే అది. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష యేసు మీద పడిందనే స్పష్టమైన గ్రహింపు కలిగి అంతవరకు ఆయనే నా రక్షకుడు అనేటువంటి స్థిర విశ్వాసంతో ఊపిరి వదిలేంత వరకు కూడా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ విశ్వాసం నుంచి వైదొలగకుండా జాగ్రత్తగా నిలిచి ఉండండి. అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షింపబడును. స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఒక విషయం మీదకి మీ దృష్టి తీసుకెళ్తాను. దేవభక్తి సాధన విషయంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఫస్ట్ ఏమో నీకు నీవే అన్నాడు. ఇది అర్థమైంది మీకు ఎవరు ఉండరు, నీకు నువ్వే, నాకు నేనే. నిన్ను నువ్వే రేపుకోవాలి. భక్తికి, ప్రార్థనకి, పరిశుద్ధతకి, విశ్వాసానికి నన్ను నేనే రేపుకోవాలి. ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆదివారం, బుధవారం, శుక్రవారం ఏదో కలుస్తాం, అప్పుడు మాత్రం కొంచెం దైవజనుడు మిమ్మల్ని రేపుతాడు. స్తోత్రం. అది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి, కష్టమో, నిష్ఠూరమో, బాధో, ఇబ్బందో, అవమానమో, ఆనందమో, దేవభక్తి చేసేవాడిని సమాజం కొంచెం చులకనగా, ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు కనుక వాళ్ళు చేసే పిచ్చి చేష్టలేమో మంచి అనుకుంటారు, మనం చేసే క్రమమైన భక్తి ఏమో తిక్కలది అనుకుంటారు.
ఇంకా చెప్పాలంటే పాపం మనల్ని చూసి వాళ్ళు జాలి పడుతుంటారు కూడా. ఈ తిక్కుల వాళ్ళకి మనకున్నంత ఆనందం లేదు కదరా అని మనల్ని చూసి జాలి పడుతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు చేస్తున్న భక్తిని మనం చేస్తున్న భక్తిని పరీక్షించుకుంటే వాళ్ళకంటే 1000 రెట్లు ఉన్నతమైన భక్తి మనం చేస్తున్నాం. లోకంలో ఉన్నదానికంటే 1000 రెట్లు ఉన్నతమైన భక్తి మనం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామో మనకు స్పష్టత ఉంది. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో అతని గురించిన స్పష్టత మనకుంది. అతడు మన కోసం ఏం చేశాడో, ఎందుకు అతన్ని సేవించాలో కూడా క్లారిటీ ఉంది మనకి. ఇక మిగిలిన పరిస్థితులు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏం మాట్లాడే పని లేదు. అర్థం కావట్లా. కాదు అంతే. దేవుడు మనోనేత్రాలు వెలిగిస్తేనే సత్యం అర్థమైద్ది. ఒకప్పుడు నాకు అర్థం కాల, అదే గుడ్డితనంలో ఉన్నాను. దేవుడు నా కళ్ళు వెలిగించాడు. ఈరోజు స్పష్టంగా దేవుని కార్యాలు చూడగలుగుతున్నాను. దేవభక్తి సాధన అనేది ఇప్పటి జీవానికే కాదట, రాబో జీవానికి కూడా ప్రయోజనకరమట. మనం భూ సంబంధమైనవి ఏవి కష్టాలు పడి చేసినా సంపాదించినా అవి భూమి మీదకి మాత్రమే పనికొస్తాయి. కానీ ఒకడు దేవభక్తి సాధన కానీ చేస్తే, కష్టమో నిష్ఠూరమో, ఇరుకో ఇబ్బందో, సంతోషమో ఆనందమో దుఃఖమో, దేవుని భక్తి సాధన మాత్రం చేయగలిగితే వానికి 2 విధాల ప్రయోజనం. భూమి మీద ఉన్నప్పుడు అది ఉపయోగమే. రేపు ఈ యాత్ర ముగించి దేవుని దగ్గర చేరిన తర్వాత కూడా మనం చేసిన దైవభక్తి సాధన యొక్క ప్రయోజనం అక్కడ కూడా మనం అనుభవించగలం. అది 2 విధముల ప్రయోజనం అనేది రెండవ మాట. శరీర సంబంధమైన సాధనం కొంచెం మట్టుకు ప్రయోజనకరమగును కానీ దేవభక్తి వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. అంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా అది వాగ్దానంతో కూడిందైనందున అన్ని విషయాల్లో నీకు బెనిఫిట్ ఇస్తుంది అంటాడు, ప్రయోజనం అంటాడు. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కాబట్టి దేవభక్తిలో నిండి ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజం ఒకవేళ తేలిగ్గా చూస్తే దాన్ని బట్టి ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న భక్తి సాధన యొక్క ఫలం అనేది ఈ లోకంలో నువ్వు నీ బిడ్డలు అనుభవించడమే కాక ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా దీని ఫలాన్ని నువ్వు పొందుతావు. నీవు 2 మేలు పొందబోతున్నావు. అది వాడికి అర్థం కాదు, చెప్పిన వాళ్ళకి ఎక్కి సావదు. ఇక దేవుడే వాళ్ళ కళ్ళు వెలిగించినప్పుడు ఒక్కొక్కడు నేను మారినట్టు మారాలి. హల్లెలూయా. అంతే. ఇప్పుడు ఒక విషయం మీదకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను కదా, ఏంటంటే విశ్వాసం. దైవభక్తి సాధనలో విశ్వాసాన్ని సాధకం చేసుకోవటం అనే పాయింట్ ఒకటి ఉంది. దీని మీద కొంచెం మనం ధ్యానం చేయాలి. దైవభక్తి సాధనలో అనేక సంగతులు ఉన్నాయి. దేవభక్తి సాధనలో అనేక సంగతులు ఉన్నాయి. వాటన్నిటిలోనికి అత్యంత కీలకమైనది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గురించి గతంలో చాలాసార్లు చాలా రకాలుగా మీతో మాట్లాడాను. మరొక కోణంలో నేను మీకు ఈ విశ్వాసాన్ని గురించి వివరించాలని ప్రేరేపించబడ్డాను. ఇప్పుడు మన రక్షణ దేంతో ఆధారపడి ఉంది చెప్పాలి? విశ్వాసంతోనే ఆధారపడి ఉంది. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష నమ్ముట. విశ్వసించువాడు రక్షింపబడతాడు, విశ్వసించని వాడు శిక్షలోకి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని రోమాపత్రికలో ఈ మాట రాస్తాడు. చూడండి ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. చదువు నాన్న. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. 9వ వచనం చదువు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం. దేని వల్ల రక్షణ అట? విశ్వాసం వల్ల రక్షణ. అంటే ఇంకొక చోట కూడా పౌలు అంటాడు,
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని. అసలు మన రక్షణ ఆధారమే విశ్వాసం. విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణాధారం ఎవరు? క్రీస్తు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరం నిత్య జీవానికి నిర్ణయించబడ్డాం. అంటే టోటల్గా మన నిత్య జీవానికి విశ్వాసమే ఆధారం. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన బలయ్యాడు, తిరిగి లేచాడు. దీన్ని నువ్వు నమ్ముతున్నావా అని లోకంలో మనం అంటాం. నేను నమ్మను అన్నోడికి రక్షణ లేదు. అయ్యా నేను నమ్ముతున్నాను, ఆయన నా పాపముల కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు, ఆయన నా రక్షకుడు, ఆయన లేకపోతే నేను పరలోక రాజ్యం పోను, ఇది నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నాను అంటే వాడు రక్షింపబడతాడు. కాబట్టి ఈ విశ్వాసమే మనకు రక్షణ కారణమవుతుంది. విశ్వాసం లేకుండా రక్షింపబడం ఒకటి. రెండవది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలంగా, హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనే మాట రాస్తుంది. మనం దేవునికి ఇష్టలంగా మారాలంటే మనం విశ్వాసులమై ఉండాలట. మనలో విశ్వాసం ఉండాలట. విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలం అవుతాం. ఆ ముందు మాట ఏం చెప్పుకున్నా? విశ్వాసాన్ని బట్టి రక్షణ, విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టలం కాగలం. ఓకేనా? అలాగే దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించాలంటే కూడా విశ్వాసమే కావాలి. విశ్వాసమే కావాలి. దేవుని కొరకు శూర కార్యాలు సాధించాలన్నా కూడా విశ్వాసం కావాలి. అందుకే కృపా వరాల్లో ఒకటి విశ్వాసం ఉంది. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము అంటాడు. కృపావరాలు 9 గురించి ఒక చోట మాట్లాడతాడు. 1 కొరింథీ పత్రిక 12:7 నుంచి మనం చదివితే, అయితే అందరి ప్రయోజనము నిమిత్తం ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆ ఆత్మ వలనే కొందరికి బుద్ధివాక్యమును, కొందరికి జ్ఞానవాక్యమును, మరికొందరికి విశ్వాసమును. చూడండి అక్కడ నుంచి, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి చూడండి, మరి ఒకనికి 9వ వచనం చూడండి, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ విశ్వాసమే కావాలి మనకు. అంతవరకు ఆ ఆత్మ వలననే విశ్వాసము అన్నాడు. కృపావరాల్లో కూడా విశ్వాసం ఉందంట. విశ్వాసం అనే వరం ఉంది. మామూలుగా మన సహజంగా కలిగి ఉండే విశ్వాసం ఉంటుంది, వరము ద్వారా లభించే విశ్వాసం ఉంటుంది. వరము ద్వారా లభించేటువంటి విశ్వాసం సాధారణ విశ్వాసాలకు మించి ఉంటుంది. ఆ వరం పొందినోడు గొప్ప గొప్ప కార్యాలను విశ్వసించగలుగుతాడు. విశ్వాసంలో కూడా పరిధి ఉందండి. అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు. మొన్న ఆదివారం రోజు 2 అంశాల్లోనూ పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదనే విషయం మాట్లాడాను. కొంచెముగా దైవాత్మను పొందుట అనేది ఉంది, ఆత్మ పూర్ణులై ఉండుట అనేది ఉంది. అందులో రకరకాల స్థాయిల్లో మన పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండే విశ్వాసం ఉందనేది మీకు 2 అంశాల్లో కూడా అదే మాట్లాడాను. ఎంతమంది విన్నారో వినలేదో నాకైతే తెలీదు. కొంతమంది సన్నిధిలో వినకపోయినా పాపం ఇంటికి రాలేని స్థితిలో ఉన్న ఇంటికాడ వాక్యం పెట్టుకొని వింటారు. కనీసం అలాగైనా వినండి.